గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నిఫ్టీ ఎలా బిహేవ్ చేసిందో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు మీరు ప్రజెంట్ స్క్రీన్ మీద చూసేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఈరోజు ఏం జరిగింది నిఫ్టీ 50లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు మీరు చూసే క్యాండిల్, ఈ క్యాండిల్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్, ఈరోజు డే స్టార్ట్ అయిన ఫస్ట్ క్యాండిల్ 9:15 క్యాండిల్. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ విత్ లాంగర్ విక్ ఫామ్ అయింది, చాలా లాంగ్ విక్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ వచ్చేసి మీకు అది కూడా ఒక మంచి గ్రీన్ క్యాండిలే ఫామ్ అయింది, దానికి కూడా కొద్దిగా లాంగర్ విక్కే ఉంది. సో డౌన్ సైడ్ టెస్టింగ్ అనేది నెక్స్ట్ క్యాండిల్ అసలు చేయలేదు. డౌన్ సైడ్ అనేది అసలు టెస్ట్ కూడా చేయలేదు. వన్ డైరెక్షన్, ఓన్లీ అప్ డైరెక్షన్ చేసింది. ఒక హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా లోవర్ లెవెల్స్కి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి మీకు పైన సైడ్ విక్ కనిపిస్తుంది. బట్ బాటమ్ సైడ్ విక్ అనేది ఫామ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఒక అప్పర్ సైడ్ మాత్రమే కొద్దిగా లాంగర్ విక్ కనిపించింది. లోవర్ సైడ్ ఒక చిన్న మైనర్ విక్ అయితే ఉంది, బట్ వన్ డైరెక్షన్లో పైకి వెళ్ళిందని చెప్పొచ్చు. కనీసము ఫుల్ బాడీని కూడా టచ్ చేయలేదు. అంటే ఫుల్ బాడీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాడీ, ఈ బాడీని టచ్ చేయడానికి విక్ ఇక్కడ దాకా ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు కొద్దిగా ఇన్కన్సిస్టెన్సీ ఆర్ పాజిటివ్ డైరెక్షన్లో లేదు అని అనుకోవచ్చు. లేదా క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనం జడ్జ్ చేయొచ్చు, ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ చూసి ఇంకా పైకి వెళ్తుందా లేదా అని చెప్పి. నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఒక హ్యామర్ పడింది. అంటే ఈ ఫుల్ బాడీని ఈ హ్యామర్లో ఒక లాంగ్ విక్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ దాకా బాడీని టచ్ చేసినట్టు మనకు విక్ కనిపిస్తుంది, ఒక హ్యామర్ పడింది. 4 గ్రీన్ క్యాండిల్స్ పడిన తర్వాత డిఫరెంట్ గ్రీన్ క్యాండిల్స్, ఏది కూడా ఓవర్ బుల్లిష్ అని చెప్పి మనం డిసైడ్ చేసుకోలేము. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ కూడా చాలా లాంగ్ విక్ ఉంది, సెకండ్ క్యాండిల్లో కూడా మంచి లాంగ్ విక్ ఉంది, థర్డ్ క్యాండిల్ కూడా లాంగ్ విక్ ఉంది, ఫోర్త్ క్యాండిల్ ఏమో హ్యామర్ అయ్యి విక్ అనేది లోవర్ సైడ్ వచ్చింది, పైన పెద్దగా మైనర్ విక్ ఉంది. సో ఈ 4 క్యాండిల్ కూడా ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ కనిపిస్తున్నాయి, దాని విక్కులు కనిపిస్తున్నాయి. బట్ రన్నింగ్ క్యాండిల్స్లో మాత్రం ఎవరు డేర్ కూడా చేయరు దీంట్లో ఎంట్రీ తీసుకోవటానికి. ఈ ఒక్క క్యాండిల్లో ఎంట్రీ తీసుకోనికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఫామ్ అయిన తర్వాత తెలుస్తుంది. అది రన్నింగ్ క్యాండిల్లో మనకు ఐడియా కూడా ఉండదు ఇది ఇలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ 4 క్యాండిల్స్లో కూడా ఎంట్రీ అనేది దొరకదండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది ఎంట్రీ దొరుకుతుంది మీకు, ఎందుకంటే ఈ 4 క్యాండిల్స్ కూడా ఇక్కడ విక్స్ ఫామ్ అయినాయి, ఇది కూడా ఇక మైనర్ విక్ ఫామ్ అయింది. బట్ దీని బాడీ కంటే కిందికి అనేది టెస్టింగ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే కిందికి బాడీ కంటే టెస్టింగ్కి వెళ్ళలేదో ఆటోమేటిక్గా ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకొని లాంగ్ పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ దాకా హోల్డ్ చేసిన వాళ్ళు, లేదా దీంట్లో కొంతమంది మళ్ళీ సెల్ చేసి ఉంటారు. కానీ ఇంత పెద్ద లాంగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, ఇది కంప్లీట్ అయిపోయి రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఈ ఫుల్ గ్రీన్ క్యాండిల్లో 50% కూడా టెస్ట్ చేయలేదు. అప్రాక్సిమేట్లీ అనుకోవచ్చు 45% టెస్ట్ చేసింది అనుకోవచ్చు, 40 to 45% టెస్ట్ చేసింది. 50 అంటే ఇంకో 4-5 పాయింట్లు కిందకి వస్తే 50% క్యాండిల్ అవుతుంది. సో 50% కూడా టెస్ట్ చేయలేదు కాబట్టి మనం ఇంకా హోల్డ్లో ఉండాలి. ఇక్కడ విక్ వచ్చేసి ఇక్కడ దాకా మోర్ దెన్ 50% టెస్ట్ చేసింది. బట్ దీని కంప్లీషన్ ఆఫ్ ద క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు, రన్నింగ్ క్యాండిల్లో ఎప్పుడు కూడా డెసిషన్స్ అనేది తీసుకోవద్దు. క్లోజింగ్ క్యాండిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విక్ ఇక్కడ దాకా ఫామ్ అయింది, 70% ఆఫ్ ద ఈ బుల్ క్యాండిల్ని టెస్ట్ చేసింది, బట్ క్లోజింగ్ వచ్చేసి మళ్ళీ హైయర్ సైడ్ జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ క్యాండిల్ చూడండి, ఒక సాలిడ్ క్యాండిల్ పడింది, పెద్దగా విక్స్ ఏం లేవు, పైన కింద మైనర్ పాయింట్స్ లాగానే కనిపిస్తున్నాయి. దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా మంచి బుల్ క్యాండిలే పడింది, మైనర్ డాట్స్ లాగానే విక్స్ కనిపిస్తున్నాయి. సో ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు అరౌండ్ ఈ జోన్లో, ఒక రెసిస్టెన్స్ జోన్లో కానీ, లేకపోతే ఈ జోన్లో కానీ, లేదా ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కానీ మీరు ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ జోన్ వరకు మీరు ఒక ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ జోన్ అనేది ఈరోజు ఈ ఇంట్రాడేకి మాత్రం 25,650 అనేది ఒక
రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేసింది ఈ రోజుకి ఇంట్రాడే పర్సెప్షన్లో. బట్ ఓవరాల్గా మాత్రం ఫార్మేషన్ ఆఫ్ ది క్యాండిల్స్ చూస్తే, లేకపోతే మొన్న ఫామ్ చేసిన లాస్ట్ ఫ్రైడే రోజు ఫామ్ చేసిన క్యాండిల్ చూడండి, ఒక ఫాల్, దాని తర్వాత ఒక జోన్ ఏదైతే క్రియేట్ చేసుకుందో ఒక డైరెక్షన్ అనేది పాజిటివ్గా ఉంది. ఈరోజు కూడా ఒక డైరెక్షన్ అనేది పాజిటివ్గా ఉంది. అండ్ మళ్ళీ ఒక మైనర్ డిప్ అయితే వచ్చింది. డిప్ అని కూడా అనలేము దీన్ని, చాలా మైనర్ డిప్ ఇది. సో ఓవరాల్ క్యాండిల్ వచ్చేసి డే క్యాండిల్ ఒక్కసారి చూద్దాము ఎలా ఫార్మేషన్ ఉందనేది. మీరు డే క్యాండిల్ చూసినట్లయితే ఒక మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది, కానీ లాంగర్ విక్ ఉంది. దీన్ని మీరు ప్రీవియస్ రెడ్ క్యాండిల్తో కంపేర్ చేస్తే అది కూడా సిమిలర్ ప్యాటర్న్నే ఫామ్ చేసింది. సిమిలర్ రెడ్ క్యాండిల్ విత్ లాంగర్ విక్, సేమ్ సిమిలర్ గ్రీన్ క్యాండిల్, లాంగర్ విక్ అప్ సైడ్. కింద మాత్రం అస్సలు విక్కే లేదు మన గ్రీన్ క్యాండిల్కి. ఎప్పుడైతే క్యాండిల్కి ఒక బుల్ క్యాండిల్ ఫామ్ అయ్యి లోవర్ సైడ్ విక్ ఉండదో, దాని నెక్స్ట్ కాన్సిక్యూటివ్ డే కూడా సాలిడ్గా, స్ట్రాంగ్గా, పాజిటివ్గానే ఉండటానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక బుల్ క్యాండిల్ ఫామ్ అవుతుందో, కింద కంప్లీట్గా విక్ అనేది 0 ఉంటుందో, ఆటోమేటిక్గా నెక్స్ట్ కాన్సిక్యూటివ్ డేలో మంచి బుల్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక్కసారి మనం ప్యారలల్ ఛానల్ ఏదైతే కనిపిస్తుందో మీకు డే చార్ట్లో, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఫర్దర్ ట్రేడింగ్కి మనకి యూస్ఫుల్ అవుతుంది. ఎక్స్టెండ్ అనేది చేస్తున్నాను చూడండి. ఇది ఒక ఎక్స్టెన్షన్ అనేది చేశాను. ఇప్పుడు ఈ లెవెల్ అనేది మనకి సపోర్ట్ రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తాం మనం. ఈరోజు ఇంట్రాడే పరంగా 25,650 అనేది రెసిస్టెన్స్గా ఫేస్ చేసాం కదా, అలాగే రేపు కూడా 25,650 నుంచి 25,680 జోన్, ఈ 30 పాయింట్స్ జోన్ ఏదైతే ఉంటుందో ఈ జోన్ మనం కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక విక్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తుందో, మీరు డే ఓపెన్ అయిన తర్వాత ఒక మంచి కాన్సిక్యూటివ్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డ తర్వాత ఏదో ఒక క్యాండిల్లో ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటారో, ఎప్పుడైతే ఆ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే 25,650 నుంచి 25,670 జోన్కి వస్తుందో అప్పుడు కొద్దిగా కాషియస్గా ఉండి అక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో, ఒక సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, ఈ లెవెల్ని బ్రేక్ అవుట్ చేయడానికి ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తేనేమో బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ఫర్దర్ లాంగ్ పొజిషన్కి ఎంట్రీలోనే ఉండాలి. మీరు ఇంకా పొజిషన్ అనేది యాక్టివ్గా ఉండాలి. అదే ఇక్కడ రిజెక్షన్ కనుక ఫేస్ చేసింది అనుకోండి, నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్లో మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి. సో దీన్ని ఒక్కసారి 15 minutes టైం ఫ్రేమ్లో ఒక్కసారి చూద్దాము. చూడండి, 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చాము ఇప్పుడు మనము. ఇది మొన్న ఫామ్ చేసిన ఒక స్వింగ్, ఈ స్వింగ్ కంటిన్యూ అయింది ఈ జోన్ వరకు, అరౌండ్ 25,650 జోన్ వరకు స్వింగ్ అనేది కంటిన్యూ అయింది. రేపు గ్యాప్ డౌన్ రావచ్చు, గ్యాప్ అప్ రావచ్చు. ఒకసారి సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఏం జరిగిందో చూద్దాము. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేసినాయి. ఒక్క నిఫ్టీ మీడియా మాత్రమే స్ట్రాంగ్గా నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేసింది. మిగతా నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేసిన 4 సెక్టర్లు కూడా స్లైట్లీ నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేసినాయి, స్ట్రాంగ్గా కాంట్రిబ్యూట్ చేయలేదు. అండ్ ఏవైతే సెక్టర్స్ గ్రీన్లో కనిపిస్తున్నాయో దీంట్లో కూడా ఒక ఫస్ట్ 3 మాత్రమే మీరు స్ట్రాంగ్గా కాంట్రిబ్యూషన్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా 3 కంటే కూడా 2 స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఐటీ అండ్ ఫార్మానే స్ట్రాంగ్గా కాంట్రిబ్యూట్ చేసినాయి పాజిటివ్ సైడ్, మిగతావన్నీ కూడా స్లైట్లీ పాజిటివ్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ అండ్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అనేది పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేసినాయి. గ్లోబల్ స్టాక్ మార్కెట్ ఒక్కసారి చూద్దాము. యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ మార్కెట్స్. అండ్ అట్ ద సేమ్ టైం యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. దాని తర్వాత నిఫ్టీ చూస్తే -37.40 పాయింట్స్ ప్రజెంట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఒక 2 మార్కెట్స్
ఒక 4 పాయింట్స్, ఒక 3 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తున్నాయి. అది స్లైట్లీ నెగిటివ్ అని చెప్పొచ్చు, లేదా న్యూట్రల్ అని కూడా అనొచ్చు. 3 to 4 పాయింట్స్కి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ 3 కూడా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ఒక్కసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాము. ప్రస్తుతం అయితే ఇది ఫియర్లో ఉంది. ఫియర్లో నుంచి గ్రీడ్లోకి కన్వర్ట్ అయితే మాత్రం మనకి ఫర్దర్ బుల్ రన్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ చాలా హైయర్ సైడ్ ఉంటాయి. ఫియర్లో నుంచి గ్రీడ్లోకి కనుక షిఫ్ట్ అయితే మంచి బుల్ రన్ ఉండటానికి, బుల్ రన్ అంటే 1 day 2 day కాదండి, ఓవరాల్ డైరెక్షన్ పాజిటివ్గా ఉండి ఒక 1 week వరకు బుల్ రన్ కంటిన్యూ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఫియర్లో నుంచి గ్రీడ్లోకి కనుక ఈ ఇండికేటర్ కనుక షిఫ్ట్ అవుతే ఆ పాసిబిలిటీస్ చాలా హైయర్ సైడ్ ఉంటాయి. బుల్ రన్కి 1 week to 10 days కూడా బుల్ రన్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. దానికి గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ఏవైతే ట్రేడ్స్ రిలేటెడ్ కొన్ని కంట్రీస్ బిట్వీన్ కొన్ని ట్రేడ్ పరంగా స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి టర్న్ అయితే కనుక మార్కెట్, గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేస్తే ఆ 1 week to 10 days బుల్ రన్ లేదా ఒక డైరెక్షన్ అనేది డిసైడ్ అయ్యి వన్ డైరెక్షన్లో మార్కెట్ అనేది పైకి స్వింగ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్దాం మరొకసారి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది నిఫ్టీ 50 చార్ట్. ప్రజెంట్ మన గ్లోబల్ మార్కెట్లో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి అరౌండ్ -37 to -40 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది. సో రేపు మార్నింగ్ ఓపెనింగ్ టైం కల్లా ఈ జోన్లో ఓపెన్ అయినా, లేకపోతే ఈ జోన్లో ఓపెన్ అయినా, ఈ జోన్లో ఓపెన్ అయినా, లైక్ 25,500 జోన్లో ఓపెన్ అయినా, లేకపోతే 25,450 దీనిపైన ఉన్నంత వరకు మాత్రం నేను పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంటాను ఫ్రెండ్స్. 25,450 పైన ఉంటే నేను పాజిటివ్ డైరెక్షన్లో ఉంటాను. ఒక్కసారి 25,450 కనుక సాలిడ్గా నెగిటివ్గా బ్రేక్ డౌన్ ఇస్తే ఈ లెవెల్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ కనుక చేస్తే 25,450ని మళ్ళీ నేను నెగిటివ్గా కన్వర్ట్ అయిపోవటానికి ఏమాత్రం ఆలోచించను. నేను ట్రేడ్ అనేది నెగిటివ్ సైడ్ ఉంటాను ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ ఇస్తే సాలిడ్గా. అంటిల్ ఆర్ అన్లెస్ 25,450 పైన ఎక్కడ ఓపెన్ అయినా కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ వచ్చి నేను పాజిటివ్ డైరెక్షన్లోనే ట్రేడ్ చేయమని చెప్తాను. బేస్డ్ ఆన్ ది ఫస్ట్ క్యాండిల్లో మాత్రం ఎవ్వరు కూడా బై మిస్టేక్ కూడా ట్రేడ్ తీసుకోకండి. బుల్ సైడ్ ఉంటుందనే ఉద్దేశంతో లేకపోతే ఊహతో ట్రేడ్ తీసుకోకండి. ఫస్ట్ క్యాండిల్ అనేది లెట్ బుల్ సైడ్ అండ్ బేర్ సైడ్ రెండు ఫైట్ జరిగి ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత డెసిషన్ అనేది వస్తుంది మనకి. అంటే డైరెక్షన్ పాజిటివ్ సైడ్కి స్కోప్ ఎక్కువ ఉందా, లేదా నెగిటివ్ సైడ్కి స్కోప్ ఎక్కువ ఉందా, లేకపోతే సైడ్ వేస్లో ఉందా. ఫస్ట్ 15 minutes క్యాండిల్ని కనుక బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, డైరెక్షన్ డిసైడ్ అయినట్టు. లేదా వితిన్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ రేంజ్ లోపటే ఉందనుకోండి, అది స్టిల్ సైడ్ వేస్ ఉన్నట్టే, అప్పుడు కూడా డైరెక్షన్ డిసైడ్ అయినట్టు కాదు. ఒకవేళ బ్రేక్ డౌన్ ఇచ్చి 25,450ని కూడా కంటిన్యూగా బ్రేక్ డౌన్ చేస్తే, ఎందుకంటే గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ప్రస్తుతం -40 పాయింట్స్ ఉంది కాబట్టి 574 దగ్గర క్లోజింగ్ అయింది. మార్నింగ్ కల్లా ఒకవేళ అరౌండ్ ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకుందాం 25,470. సో బ్రేక్ డౌన్ చేయడానికి మనకు ఒక 15-20 పాయింట్స్ మిగులుతుంది. ఒకవేళ ఇది సాలిడ్గా బ్రేక్ డౌన్ ఇమీడియట్గా చేసింది అనుకోండి, నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్. లేదు ఇక్కడే కన్సాలిడేట్ అయింది, ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉందా, ఇట్లా కన్సాలిడేట్ కనుక ఈ జోన్లో కనుక జరిగింది అనుకోండి, అప్పుడు ఒక బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్అవుట్ కనుక ఇస్తే అప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది, ఫస్ట్ రెసిస్టెన్స్ ఈరోజు ఏదైతే ఫేస్ చేసిందో 25,650 అండ్ 25,670. సో దీనికేం పెద్ద గ్యాప్ లేదు, ఒక 25 పాయింట్సే ఉంది. సో మోస్ట్లీ ఈ 25,670 పాయింట్ని లేదా 675ని రేపు డెఫినెట్గా టెస్ట్ చేస్తుంది మార్కెట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ డైరెక్షన్ సైడే నేను ట్రేడ్కి అనేది చూస్తున్నాను. మోస్ట్లీ పాజిటివ్ సైడ్ ఉండటానికి ఛాన్సెస్ చాలా హైయర్ సైడ్ ఉంది నిఫ్టీ 50కి. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ని ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో నేను మన వీడియోని ఎండ్ చేస్తున్నాను.
గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.